కేక వేయండి, యేసు రాబోతున్నారు. How Jesus is going to come back? ఎలా రాబోతున్నారు యేసయ్య? Oh, 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం Verse 16 and 17. 16-17 వచనాలు. 1 Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం Verse 16 and 17. 16-17 వచనాలు. There detailing through the revelation of Holy Spirit Apostle Paul talking about the rapture of the church. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను బట్టి సంఘము ఎత్తబడుట గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాశారు. Oh, our subject, thy kingdom come. మన సబ్జెక్ట్ ఏంటంటే నీ రాజ్యం వచ్చును గాక. With the three sounds of Jesus is going to come. That is what Apostle Paul is sharing with the Thessalonians. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు, మూడు కేకలతో ఆయన దిగి వస్తాడు. 1 Thessalonians chapter 4 verse 16 and 17. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. Three sounds you can see. మూడు శబ్దములు అక్కడ కనబడుతున్నాయి. For the Lord himself shall descend from heaven with a shout. అక్కడ రాయబడిన మాట, ఆర్భాటముతో ప్రభువు దిగి వచ్చును. First sound is a shout of the Lord. మొదటిది ప్రభువు యొక్క ఆర్భాటము. Open your mouth and say shout of the Lord. ఒక్కసారి మీరందరూ నోరు తెరచి ఆర్భాటము అని కేక వేయండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Yeah, first with a shout the Lord is going to come. మొదటిది ప్రభువు ఆర్భాటముతో రాబోతున్నాడు. Oh, when the Lord shout, ప్రభువు ఆర్భటించినప్పుడు church is going to take it up. సంఘము కొనిపోబడుతుంది. Whenever God came down there was a sound. ప్రభువు ఎప్పుడు దిగి వచ్చినా శబ్దము వచ్చింది. 4,000 years ago God came down in the Mount of Sinai. 4000 సంవత్సరాల క్రితం ఆయన పర్వతం మీదకు దిగి వచ్చాడు. Exodus chapter 19. నిర్గమకాండం 19వ అధ్యాయము సీనాయి కొండ మీదకు వచ్చాడు. Verse 11, 12 and so on. 11, 12 కింద ఉన్న వచనాలు. There you can read, oh God is coming down in the Mount of Sinai. దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చాడు. Fire is there. అగ్ని ఉన్నది అక్కడ. Oh, earthquake was there. అక్కడ భూకంపం కలిగింది. And oh, the blast of the trumpet was there. అలాగే బోర శబ్దము వినబడింది. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 and 19. 18, 19 వచనాలు. Same thing repeated. The Holy Spirit recorded in Hebrews. అదే సంగతిని పరిశుద్ధాత్ముడు హెబ్రీయులకు రాసిన పత్రికలో తిరిగి రాయించాడు. Oh, the shout of the Lord was there. The sound was there. శబ్దము వినబడింది. When God came down, ప్రభువు దిగి వచ్చినప్పుడు, when God came down to give the commandment to the children of Israel, ఆయన దిగి వచ్చి ఇశ్రాయేలీయులకు నిబంధనలు ధర్మశాస్త్రమునిచ్చినప్పుడు that was full of sound. అక్కడ చాలా శబ్దము వచ్చింది. There was full of sound. చాలా శబ్దము వినబడింది. God is not dwelling in Kabristan. God is not dwelling in a cemetery. చూడండి, దేవుడు సమాధులలో నివసించువాడు కాదు. God dwells over the praises of his people. దేవుడు తన ప్రజల మధ్యలో నివసించు ప్రభువై ఉన్నాడు. God dwells over the praises of his people. తన ప్రజలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడైన వాడు. When God is coming down, ప్రభువు దిగి వచ్చినప్పుడు always there was sound. అక్కడ శబ్దము వినబడింది. You can hear that shout of the Lord in the public ministry of Jesus. చూడండి, యేసయ్య బహిరంగ పరిచర్యలో కూడా స్వరము వినబడటం మనం చూస్తాము. Gospel of John chapter 11 verse 43. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. John 11:43. అలాగే 11వ అధ్యాయము 43వ వచనం యోహాను సువార్త. Jesus was standing at the entrance of the tomb of Lazarus. యేసయ్య లాజరు సమాధి ఎదుట నిలవబడ్డారు. And Jesus cried out. యేసయ్య ఆర్భాటము చేశాడు. Lazarus come forth. కేక వేశాడు, లాజరు బయటకు రా అని. Lazarus come forth. లాజరు బయటకు రా అని. Particularly he mentioned only Lazarus. Lazarus come forth. ఆయన పేరు చెప్పాడు, లాజరు బయటకు రా అని. Only Lazarus has to come out. లాజరు అక్కడే బయటకు రావాలి. For Jesus it was so difficult to call out only Lazarus. లాజరును మాత్రమే బయటకు పిలవడం యేసయ్యకు చాలా కష్టము. Oh, come on, చాలా కష్టం for Jesus to take out, bring out only Jesus. కేవలం లాజరును మాత్రమే సమాధిలోండి బయటకు తీసుకురావడం యేసయ్యకు చాలా కష్టము. చాలా కష్టము. Suppose if he say come out, all dead souls being come out. ఒకవేళ లాజరు అనకుండా బయటకు రండి అంటే అక్కడ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేచి వచ్చేసేవాళ్ళు. Come on, గట్టిగా. హల్లెలూయా.
ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. Oh, he said, only Lazarus come out. అందుకే ఆయన లాజరు నీవు మాత్రమే బయటకు రావాలి. But when he is going to come back again. అయితే ఆయన మరలా తిరిగి రాబోతున్నప్పుడు Oh, he won't say, oh, yeah, Pentecostal come out. ఆయన పెంతెకోస్తోళ్ళారా మీరందరూ రండి అనడు. IPC come out. ఐపీసీ రండి అనడు. Hosanna come out. హోసన్నా రండి అనడు. Catholic come out. కేథలిక్ వార్లారా రండి అనడు. Not like that. అలా పిలవడు ఆయన. He don't have many churches. ఆయనకు అనేకమైన సంఘములు భూమి మీద లేవు. He is having only one church. యేసు క్రీస్తుకు భూమి మీద ఒకే ఒక్క సంఘం ఉన్నది. Jesus have only one church. యేసయ్యకు ఈ భూమి మీద ఒక్కటే సంఘము. There may be so many organizations and denominations. ఎన్నో సంస్థలు శాఖలు మిషన్లు ఉండవచ్చు. Oh, there is no, for Jesus there is no different churches. కానీ యేసయ్యకు వేరు వేరు సంఘములు లేనే లేవు. Oh, people are thinking higher churches. ప్రజలు అనుకుంటున్నారు మా సంఘాలు గొప్పవి. Oh, lower churches. ఈ చిన్న సంఘాలు, Backward churches. వెనకబడిన సంఘాలు, High class churches. పెద్ద పెద్ద హై క్లాస్ సంఘాలు, Caste churches. అలాగే కుల సంఘాలు, Oh, educated churches. చదువున్న సంఘాలు, Non-educated churches. చదువు లేని వాళ్ళ సంఘాలు, Rich churches. ఐశ్వర్యవంతుల సంఘాలు, Poor churches. పేద సంఘాలు. But I want to tell you there are no many churches. అయితే మీతో చెప్తున్నాను యేసయ్య దృష్టిలో ఇన్ని సంఘములు లేనే లేవు. Only one church. సంఘము ఒక్కటే. Which is washed by the blood of Jesus. ఆ సంఘము ఏదనగా యేసు రక్తము చేత కడుగబడినదే. The church which is obeying the word of God. దేవుని వాక్యమునకు విధేయత చూపించే సంఘమే ప్రభువు దృష్టిలో సంఘము. The church which is controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడే సంఘమే ప్రభువు దృష్టిలో సంఘము. We don't have many fathers. అనేకులైన తండ్రులు మనకు We లేరు. have only one father. తండ్రి ఒక్కడే. He is having only one son. ఒక్కడే కుమారుడు ఆయనకు. And the church is having only one spirit. సంఘమునకు ఒక్కడే ఆత్మ. Our faith is one. మన విశ్వాసము ఒక్కటే. Our baptism is one. బాప్తిస్మము ఒక్కటే. Our hope is one. నిరీక్షణ ఒక్కటే. And that God is having only one church. అది ఏమనగా దేవునికి ఉన్నది ఒకే ఒక్క సంఘము ఈ భూమి మీద. And the mid-air Jesus is going to step in and he will look the planet and say, come up here. యేసయ్య మధ్య ఆకాశమునకు వచ్చి భూమి వైపు తొంగి చూచి ఇక్కడకు ఎక్కిరమ్ము అని పిలుస్తాడు. Revelation chapter 4 verse 1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. Come up here. ఇక్కడకు ఎక్కిరమ్ము. And from Australia to America, millions of saints of God, they are going to rapture from this planet. ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు కోట్ల కొలదిగా ప్రజలు ఆ ఒక్క స్వరము విని మధ్య ఆకాశమునకు కొనిపోబడతారు. Thy kingdom come. నీ రాజ్యము వచ్చునుగాక. Thy kingdom come. చెప్పండి చెప్పండి నీ రాజ్యం వచ్చునుగాక. Thy kingdom come. నీ రాజ్యము వచ్చునుగాక. With the shout of the Lord is going to come. ఆర్భాటముతో ప్రభువు దిగి వస్తాడు. And secondly, the Bible says, రెండవదిగా బైబిల్ చెప్తుంది the blast of the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో. Pradhana Duta Shabda. ప్రధాన దూత శబ్దము. Who is this Pradhana Duta? ఈ ప్రధాన దూత ఎవరు? Oh, his name is Michael. అతని పేరు మిఖాయేలు. Daniel chapter 10. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. Daniel chapter 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 verse 9. యోధా పత్రిక 9వ వచనం. 3 references talking about Michael. 3 రెఫరెన్సుల్లో కూడా మిఖాయేలు గురించి రాయబడింది. Are you understanding what I am saying? నేను చెబుతున్న మాటలు మీకు అర్థమవుతుంటే చేతులు పండు ఒకసారి. If you are understanding, then shout amen, hallelujah, praise the Lord, and then you must shout. మీకు అర్థమవుతున్నట్లయితే మీరు సంతోషంగా ప్రభువుని స్తుతించండి, స్తోత్రాలు చెప్పండి, అన్య భాషల్లో ప్రభువును గణపరచండి. That is a Kerala pattern. కేరళలో అలా చేస్తారు. అర్థమైతే స్తోత్రం చెప్పండి అని మేము చెప్పక్కర్లా, వారే స్తోత్రాలు చెప్పేస్తారు. Yeah, hallelujah. హల్లెలూయా. Yeah, the 3 references for Michael. మిఖాయేలు గురించిన 3 రెఫరెన్సులు చెప్పాను. Daniel 10. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. Daniel 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 verse 9. యోధా పత్రిక 9వ వచనం. Talking about Michael. ఈ 3 రెఫరెన్సులు కూడా మిఖాయేలు దూత గురించి. Michael is the war angel. మిఖాయేలు యుద్ధము చేయు దూత. And the Bible says when Jesus Christ is going to appear in a cloud, బైబిల్ చెప్తుంది యేసయ్య మేఘములో దిగి వచ్చినప్పుడు you can hear the voice of the archangel. ఇది
ఇదిగో ప్రధాన దూత శబ్దము మనకు వినబడుతుంది. Why the archangel is making some sound? ప్రధాన దూత ఎందుకు శబ్దం చేస్తాడు? That war angel making the sound, it's a sound of victory against the evil forces of darkness. అతడు యుద్ధము చేయు దూత అతడు శబ్దము చేశాడంటే ఇదిగో దుష్ట శక్తులన్నిటి మీద అది విజయనాదము. Yeah, the devil is working against the church. అపవాది సంఘమునకు విరోధముగా పనిచేస్తున్నాడు. But the devil is a defeated foe. అయితే అపవాది ఓడిపోయినటువంటి సైన్యము. We are not fighting against the flesh and blood. మనము రక్త మాంసములతో పోరాడడం లేదు. Ephesians chapter 6 told says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. we are fighting against the devil and his angels. మనము అపవాదితోను వాడి దూతలతోను పోరాడుతున్నాము. And I want to tell you, my brothers and sisters, we all are always in the winning side. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా నేను మీతో చెప్తున్నాను, మనము ఎల్లప్పుడూ విజయోత్సవము కలిగిన చోటులోనే ఉన్నాము. Church cannot be defeated. మనము సంఘము ఓడిపోనేరదు. గట్టిగా church సంఘ- cannot. Yes, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. సంఘమునకు ఓటమి లేదు. Church cannot be defeated. సంఘము ఓడిపోదు. Church will always have the time for victory. సంఘము ఎల్లప్పుడూ కూడా విజయము కొరకు సమయము కలిగి ఉంటుంది. Because the head of the church is the Lord Jesus. ఎందుకనగా సంఘమునకు శిరస్సు ప్రభువైన క్రీస్తే. Maybe you are having the battles in your lives, బహుశా నీ జీవితంలో పోరాటాలు ఉన్నాయేమో. but you are not alone. నీవు ఒంటరివి కాదు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Jesus is in you. యేసు నీలో ఉన్నారు. Holy Spirit is upon you. పరిశుద్ధాత్ముడు నీ మీద ఉన్నాడు. Angels are around you. దేవుని దూతలు నీ చుట్టూ ఆవరించి God is ఉన్నారు. with you. దేవుడు నీతో ఉన్నాడు. Jesus is in you. యేసు నీలో ఉన్నాడు. Holy Spirit is upon you. పరిశుద్ధాత్ముడు నీ మీద ఉన్నాడు. Angels are around you. దేవుని దూతలు నీ చుట్టూ You ఉన్నారు. are more than conquerors in Christ Jesus. మనము యేసు క్రీస్తునందు అత్యధికమైన విజయము పొందిన వారము. In any culture, any nation, any color, church cannot be defeated. ఏ సంఘమ ఏ దేశమైనా ఏ సంస్కృతి అయినా ఏ వర్ణమైనా సంఘమునకు ఓటమి లేదు. Oh, many years ago I was in Indonesia. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండోనేషియా దేశంలో I ఉన్నాను. was preaching couple of the gospel meetings as well as a pastors conference. అక్కడ ఓ 2 సువార్త కూడికలు అలాగే సేవకుల కూడికలో నేను వాక్య పరిచర్య When I was చేస్తున్నాను. ministering to the pastors conference, I asked them, we are in the capital city Jakarta, how many churches you have? సేవకుల కూటంలో నేను అడిగాను వాళ్ళని, మనం మలేషియా ముఖ్య పట్టణం జకార్తాలో ఉన్నాము. ఇండోనేషియా జకార్తాలో ఉన్నాము. ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి? Indonesia is the biggest Muslim country in the world. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక మహమ్మదీయ జనాభా కలిగినటువంటి దేశం. How many churches are here? ఎన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయని అడిగారు. Then they have answered minimum 2000 churches in Jakarta వాళ్ళు city. చెప్పారు జకార్తా ముఖ్య పట్టణంలోనే కనీసం 2000 సంఘాలు ఉంటాయని. That is such a surprising news for me. నాకు నిజంగా అది ఎంతో ఆశ్చర్యం కలిగించిన సంగతి. And I asked them, you have more than 2000 pastors and churches here? నేను అడిగాను, జకార్తాలోనే 2000 సంఘాలు 2000 మంది పాస్టర్లు ఉన్నారా? Not Indonesian nation, but a city, only the city of Jakarta. నేను వాడిని ప్రత్యేకంగా అడిగాను, అయ్యా ఇండోనేషియా దేశం అంతా కాదు, జకార్తా ముఖ్య పట్టణములో ఈ 2000 మంది ఉన్నారా? And happily they said, వాళ్ళు సంతోషంగా చెప్పారు. there is a tremendous church growth is happening after the tsunami held in 2004. 2004లో సునామీ సంభవించిన తర్వాత సంఘము బహుగా వృద్ధి చెందుతుంది And అక్కడ. they told me that before the tsunami, వాళ్ళు చెప్పారు సునామీకి ముందు the church was under the pressure. సంఘము చాలా ఒత్తిడిలో ఉంది. There's a particular region which is called Sumatra. సుమాత్రా అనేటువంటి దీవులు ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. You cannot take your Bible through the streets. అక్కడికి ఆ You cannot carry the Bible through the streets. ఆ వీధులలో బైబిల్ని పట్టుకొని వెళ్ళలేవు. You cannot have a prayer meeting, even the family prayer in Sumatra area. సుమాత్రా దీవులలో కుటుంబ ఆరాధనకు కూడా అవకాశాలు లేవు. The city mayor was a very fanatic and a heretic. ఆ పట్టణపు మేయర్ గారు చాలా ఈ మత విద్వేషాలు కలిగి ఉండేవాడు. And he said that I won't allow any Christian activity and Christians as long as I am mayor in Sumatra. ఆయన అన్నాడు కదా, ఈ సుమాత్రా దీవులకు నేను మేయర్ గా ఉన్నంత వరకు
వరకు క్రైస్తవ కార్యకలాపాలకు ఇక్కడ చోటు లేదు, జరగనివ్వను But అన్నాడు. even then there are 3,000 Christians in Sumatra. అయినను సుమత్రా దీవులలో 3,000 మంది క్రైస్తవులు ఉండేవారు. For many years they tried to have a Christmas gathering. చాలా సంవత్సరాలు వారు క్రిస్మస్ కి కూడుకునే ప్రయత్నం చేశారు. But they didn't get any options or opportunities to gather together. కానీ క్రిస్మస్ జరుపుకోవటానికి కూడా వారికి అవకాశాలు దొరికేవి కాదు. 2004 came. 2004వ సంవత్సరం వచ్చింది. And they approached the authorities to have for a Christmas gathering. క్రిస్మస్ కి మేమందరము కూడుకోవాలి అని అధికారులను వాళ్ళు అనుమతి కోరారు. Somehow they said, ఎలాగో మొత్తానికి వాళ్ళు అన్నారు, you cannot gather within the Sumatra city region. ఇదిగో సుమత్రా పట్టణంలో మాత్రమే మీరు కూడుకోవాలి. Outside there is a hill station. బయట కొండ ప్రాంతం ఉంది. Oh, go to that mountains and have your program. ఇక్కడ పట్టణంలో పెట్టుకోవటానికి లేదు, బయట కొండల్లోకి వెళ్ళిపోయి కొండల్లో పెట్టుకోండి అంది. More than 20 kilometers away. 20 కిలోమీటర్ల దూరం పట్టణానికి. All Christians packed their things. క్రైస్తవులందరూ అన్ని మూటలు కట్టుకున్నారు. Oh, they went to the mountains. వాళ్ళు కొండల ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయారు. There they had the Christmas service. అక్కడ క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. 24th night December 24th night they stayed there. డిసెంబర్ 24 రాత్రి అంతా అక్కడే ఉన్నారు. 25th they have services. 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధనలు జరుపుకున్నారు. And after the service when they about to start, ఆరాధన అయిపోయింది, తిరిగి బయలుదేరబోయారు. they saw 30-meter height sea water is coming in. సముద్రపు నీరు 30 మీటర్ల ఎత్తులో ఆ ప్రవాహం వలె రావడం వారికి And the కనపడింది. speed was 800 km/h. గంటకి 800 కిలోమీటర్ల వేగముతో సముద్రపు అలలు వస్తున్నాయి. 30-meter height. 30 మీటర్ల ఎత్తు. That means the height of a big coconut tree. అనగా ఓ పెద్ద కొబ్బరి చెట్టు అంత ఎత్తు అలలు. 30-meter height. 30 మీటర్ల ఎత్తు. 800 km speed. 800 కిలోమీటర్ల వేగము గంటకు. The speed of an aircraft. విమానం ప్రయాణించగలిగినంత 30 వేగము. feet height and 800 km/h. 30 అడుగుల ఎత్తు, అలాగే 800 కిలోమీటర్ల వేగముతో సముద్రపు అలలు. Indian Ocean totally wash away the Sumatra. ఈ యొక్క ఇండియన్ ఓషన్ సముద్రము బంగాళాఖాతం ఏం చేసిందంటే సుమత్రా దీవులంతటిని కడిగి పడేసింది. 2 lakh people died only in Sumatra. సుమత్రా దీవులలో 2 లక్షల మంది చనిపోయారు. 3,000 Christians are rescued. కానీ 3,000 మంది క్రైస్తవులు విడిపించబడ్డారు, Come on! సురక్షితముగా ఉన్నారు. If you are clapping, clap nicely. చప్పట్లు కొడితే గట్టిగా కొట్టి ప్రభుని కనపరచండి. 3,000 oh Christian they rescued. 3,000 మంది క్రైస్తవులు క్షేమముగా పర్వతాల్లో ఉన్నారు. Yes, our God is an awesome God. మన దేవుడు ఆశ్చర్యకరుడు. Greater is he who is in you than one who is in this world. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. Church cannot be defeated. సంఘమునకు ఓటమి లేదు. Oh, thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. Church is always victorious. సంఘము ఎల్లప్పుడూ విజయముతోనే ఉంటుంది. 1 Corinthians 15:57. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. Praise God, one who gives us victory through Christ Jesus. క్రీస్తు యేసునందు మనకు అన్ని విషయములో విజయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. Always you are going to have victory, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఎల్లప్పుడూ మనము విజయము పొందేవారమే. If you born again, you just born for victory. నీవు తిరిగి జన్మించావంటే దాని అర్థం ఏంటో తెలుసా? విజయము కొరకే నీవు తిరిగి జన్మించావు. Maybe you are having the battles. బహుశా నీ జీవితంలో పోరాటాలు ఉన్నాయేమో. But I want to tell you, God is waiting for you. అయితే నేను మీతో చెప్తున్నాను, ప్రభువు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. Victory belongs to you. విజయము నీదే. And always defeat for the devil. అపవాదికి ఎల్ల వేళలా ఓటమి అపజయమే. Let me tell you one more time that formula. మరొక్కసారి ఈ సూత్రాన్ని మీకు చెబుతాను. Battle belongs to the Lord. యుద్ధము యెహోవాది. Victory belongs to you. విజయము నీది. And defeat for the devil. అపవాదికి ఎల్ల వేళలా ఓటమే. Oh, battle belongs to the Lord. యుద్ధము యెహోవాది. Victory belongs to you. విజయము నీది.